ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక డిఎస్సి పరీక్షలపై స్టే కోరుతూ మనకి హైకోర్టులో కేసు అయితే వేశారు. దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసినట్లయితే కనుక ఈ యొక్క మెగా డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు. అయితే స్టే కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లు కొట్టివేత. అయితే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని తేల్చి చెప్పిన హైకోర్టు. అయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6వ తారీఖు నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలిపివేయడానికి స్టే హైకోర్టు నిరాకరించింది. అయితే పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. డిఎస్సి పరీక్షల నిర్వహణ నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. అలాగే విస్తృత ప్రయోజనాలు డిఎస్సి పరీక్షలను నిర్వహించే ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్టే ఇవ్వలేమంది. హాల్ టికెట్లు జారీ చేయడం, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని గుర్తు చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంత తక్కువ సమయంలో డిఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నవారు చాలా కష్టం క్విక్ రివిజన్ చేయడం. అయితే మీకు తెలుగు కంటెంట్ అనేది మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1500 బిట్స్ 34 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో కేవలం 99 రూపీస్కి మాత్రం అందిస్తున్నాం. ఈ యొక్క కావాల్సిన వారు 9662272232 స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ యొక్క నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ యొక్క బిట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన బిట్స్ ఇవి. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అత్యవసరంగా హౌస్ మోషన్లో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 51 ప్రకారం విద్యా సంవత్సరానికి 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేయడం చట్టం విరుద్ధమంటూ చిత్తూరు జిల్లాకు చెందిన పి ప్రభాకర్ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అయితే 2024 ఫిబ్రవరి 12వ తారీఖున జారీ చేసిన ఏపీ డిఎస్సి 2024కి తాము వయసు పరంగా అర్హులమని, దానిని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20వ తారీఖున జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులయ్యామంటూ పేర్కొంటూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ యొక్క డిఎస్సి 2024కు వయసు పరంగా అర్హులై అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుతం డిఎస్సిగా అర్హులకు ప్రకటించాలని కోరారు. అలాగే సిబిఎస్ఈ 10వ తరగతిలో మొదటి భాష ఆంగ్ల, రెండవ భాషగా తెలుగును చదివినవామని, డిఎస్సి 2025 నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరించారంటూ ఎమ్మిగనూరుకు చెందిన వెలికంటి సాంబశివ వ్యాజ్యం చేశారు. అయితే మరికొందరు వ్యాజ్యం దాఖలు చేస్తూ బీఈడి చివరి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న వారిని డిఎస్సి నుంచి మినహాయించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ యొక్క మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు కేవలం 45 రోజులు షెడ్యూల్ ప్రకటించడం సహేతుకం కాదన్నారు. అయితే ఇక్కడ మనకి ఏడాదికి 2 సార్లు టెట్ అవసరం లేదని ఎస్జిపి ప్రణతి అంటే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డైరెక్టర్ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జిపి ప్రణతి గారు వాదనలు వినిపించారు. వయోపరిమితిని పెంచాలని కోరుతున్న పిటిషనర్లు 2024 డిఎస్సి నాటికే అర్హత లేదన్నారు. ప్రస్తుత డిఎస్సిలో గరిష్ట వయోపరిమితి దాటిన వారికి ఆటోమేటిక్గా అనర్హులవుతారన్నారు. అయితే నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారు అర్హులేనన్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశామని, అందువల్ల ఈ యొక్క అనుబంధ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. అలాగే 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదని న్యాయమూర్తి గారు తెలియచేయడం జరిగింది. అయితే ఎస్జిపి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి టెట్ ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. అయితే పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదన్నారు. బీఈడి చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషన్లు కోరడానికి వీల్లేదన్నారు. అనుబంధ పిటిషన్లు కొట్టేశారు. ఈ విధంగా హైకోర్టులో కేసుకు సంబంధించి వివరాలు అయితే ఉన్నాయి. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే నీట్ పీజీకి సంబంధించి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఒకే షిఫ్ట్లో మనకి పరీక్ష పారదర్శకంగా జరపాలని మనకి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది. ఆ యొక్క మనకి కేవలం ఎంట్రన్స్ పరీక్షకే ఆ యొక్క నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు మనకి డిఎస్సి అనేది ఎస్జిటి వారికి కేవలం 10 సెషన్లలో 10 షిఫ్ట్లలో పరీక్ష జరగబోతుంది. దీనివల్ల మరి
డిఎస్సి అభ్యర్థులకి నష్టం జరగదా అని డిఎస్సి అభ్యర్థులు చాలామంది ఆవేదన అయితే గురవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క పాయింట్ మీద ఏదైతే సుప్రీంకోర్టు కేవలం ఎంట్రన్స్ పరీక్షకే మనకి షిఫ్ట్ అయితే ఒకే షిఫ్ట్లో జరగాలని, మనకి పారదర్శకంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. సో అలాగే డిఎస్సి అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలని వారు అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. సో ఒకే జిల్లా ఒకే పేపర్ అంశం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఈ యొక్క అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వారు సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టమని, నార్మలైజేషన్ వద్దని. కానీ అవేంటి కూడా ఆ డిమాండ్స్ ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మనకి మొండి వైఖరితో అనేక రకాల సాంకేతిక లోపాలతో కూడా విద్యాశాఖ మనకి టెక్నికల్ ఇష్యూస్ అనేవి మనం క్లియర్ అండ్ కట్గా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఏమైనా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.